హిందూ మత సెంటిమెంట్ను చులకన చేస్తూ డీఎంకే ప్రాపకం కోసం పాకులాడే తమిళ అగ్ర హీరో కమల్ హాసన్ అలవాటులో పొరపాటు చేసి అడ్డంగా దొరికిపోయాడు. కమల్ ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఇరికిద్దామా అని కాచుకొని కూర్చున్న కమలనాథులకు థగ్ లైఫ్ మూవీ ఫంక్షన్లో కన్నడిగులను కించపరుస్తూ చేసిన కామెంట్లతో అవకాశం అంది వచ్చింది. దీంతో కమల్ వర్సెస్ కమలనాథులు అన్నట్లు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. డీఎంకే కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్కు ఛాన్స్ వచ్చిన రోజునే ఆయన వివాదంలో చిక్కుకోవడం కొసమెరుపు. విభిన్న నటనతో లోక నాయకుడని బిరుదు పొందిన అగ్ర హీరో కమల్ హాసన్ నిజ జీవితంలో మాత్రం తనను హిందూ వ్యతిరేకిగా, నాస్తికుడిగా ప్రొజెక్టు చేసుకునేందుకు తెగ తాపత్రయపడుతుంటాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కమల్ కి అవకాశం దొరికినప్పుడల్లా హిందూ మతానికి వ్యతిరేకంగా వికృత కామెంట్లు చేయమంటే మహాసరదా. ద్రవిడ పార్టీల పురిటిగడ్డ తమిళనాడులో పుట్టి పెరిగిన కారణంగానే తాను హిందూ వ్యతిరేకిని అయ్యానని, అందుకే తాను దేవుణ్ణి నమ్మనంటూ కమల్ హాసన్ తన వైఖరిని సమర్థించుకుంటాడు. నటుడిగా కమల్ హాసన్ అభిమానించే బీజేపీ నేతలు ఆయన హిందూ వ్యతిరేక వైఖరి మాత్రం మండిపడ్డ సందర్భాలు కోకొల్లలు. అటు బీజేపీని రెచ్చగొట్టే విషయంలో కమల్ కూడా ఏమాత్రం తగ్గడు. ఇలా బీజేపీ కమల్ హాసన్ తో విభేదాల కారణంగానే ఆయనను గత అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేసి బీజేపీ ఓడించింది. ఇక అక్కడి నుంచి బీజేపీ కమల్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాజాగా థగ్ లైఫ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాషను కించపరిచారంటూ కర్ణాటకలో మొదలైన వివాదాన్ని ఆసరగా తీసుకుని కమల్ హాసన్ పై పంజా విసిరేందుకు అక్కడి కమలనాథులు సిద్ధమయ్యారు. దీంతో కమల్ పార్టీ వార్ కొత్త మలుపు తిరుగుతుంది. మోదీ ప్రధాని అయిన తర్వాత సినిమా థియేటర్లలో జాతీయ గీతం జనగణను ఆలపించాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కమల్ హాసన్ వ్యతిరేకించాడు. ఓ డిబేట్లో ఈ అంశంపై మాట్లాడినప్పుడు కమల్ కు అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టిగా రియాక్ట్ అయ్యారు. దాంతో కమల్ నోరు మూతపడింది. మరో సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో ఎందుకు 3 పెళ్లిళ్లు చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ వ్యంగ్యంగా సమాధానమిస్తూ హిందూ దేవులందరికీ 2 భార్యలు ఉంటారు కదా, వారిని ఫాలో అయ్యానంటూ వెటకారంగా సమాధానమివ్వడంతో పెద్ద దుమారం రేగింది. హిందూ మతాన్ని, దేవులను నమ్మరని చెప్పే కమల్ పెళ్లిళ్ల విషయంలో మాత్రం హిందూ దేవులను ఉదాహరణగా ఎందుకు చూపుతున్నారని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కమల్ హాసన్ విదేశాలకు టూర్ వెళ్లినప్పుడు ఆయన పేరును పాస్పోర్ట్లో చూసి ముస్లిం అనుకొని అనుమానాస్పద వ్యక్తిగా భావించి ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారట. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తాను హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడినని వివరణ ఇచ్చుకుని కమల్ బయటపడ్డారట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం తాను హిందువునని చెప్పుకునే కమల్ మిగతా సందర్భాల్లో నాస్తికుడి వేషం వేస్తూ పచ్చి అవకాశవాదిగా మారాడని కమలనాథులు అప్పట్లో తూర్పారబట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరపరిచిన తిరువాసకం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తనకు దేవుడిపై నమ్మకం లేదని, కానీ ఇళయరాజా స్వరపరిచిన కారణంగా ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమానికి వచ్చానని వ్యాఖ్యానించడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ కామెంట్ పై ఇళయరాజా అదే వేదికపై స్పందిస్తూ కమల్ వంటి నాస్తికుడు తనను పట్టించుకోవాలని దేవుడు కోరుకోడని, అసలు దేవుడికి ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించే ఖాళీ సమయం ఉండదని చలోక్తి విసిరారు. తాజాగా మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్ లైఫ్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్ పై కన్నడిగులు బగ్గుమంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని, ఆ అభిమానంతోనే శివరాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. కమల్ హాసన్ కు తమిళ భాషపై అభిమానం ఉండొచ్చు, కానీ అందుకోసం కన్నడ భాషను చులకన చేయాల్సిన అవసరం ఏమిటంటూ కర్ణాటకలో కన్నడిగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కమల్ ఈ కామెంట్లను వెనక్కి తీసుకోకపోతే కర్ణాటకలో థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అక్కడి కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్న కర్ణాటక బీజేపీ కమల్ ను ఇరికించేందుకు సిద్ధమైంది. కన్నడిగుల పోరాటం అంటే అంత తేలిగ్గా తెగదనే విషయం తమిళ సినీ వర్గానికి బాగా తెలుసు. గతంలో కావేరీ వివాదంపై కన్నడిగులను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్లు చేసిన సత్యరాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆయన నటించిన బాహుబలి చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కానివ్వలేదు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. నోరుంది కదా, నా ఇష్టానికి మాట్లాడతానంటే అవకాశం దొరికినప్పుడు కమలనాథులు కూడా ఆడుకుంటారనే విషయం కమల్ హాసన్ కు ఇప్పటికైనా బోధపడుతుందేమో.